మహిళా లోకం ఎంతో ఆశగా ఎదురుచూసిన చారిత్రాత్మక వేళ. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు విఘాతం కలగడంపై రాష్ట్ర మంత్రి పార్థసారథి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో అక్కాచెల్లెమ్మలకు నిరాశే మిగిలిందని ఆవేదన చెందారు. నేడు ప్రతి రంగంలోనూ మహిళలు పురుషులతో పోటీపడుతూ ప్రపంచస్థాయిలో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు రాజకీయంగా అండగా నిలవాల్సిన అద్భుత అవకాశాన్ని విపక్షాలు హరించాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పార్టీలు కేవలం రాజకీయ కారణాలతోనే ఈ బిల్లును వ్యతిరేకించాయని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేలా విపక్షాల తీరు ఉందని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లను కేవలం ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకోవడమే తప్ప కొన్ని పార్టీలకు వారి సాధికారతపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందని మంత్రి పార్థసారథి విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన డీలిమిటేషన్ ప్రక్రియను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించి కుట్రపూరితంగా అడ్డుతగలడం విచారకరమని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం నుంచి డ్వాక్రా సంఘాల ద్వారా వేల కోట్లు అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మంత్రి గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు మరిన్ని ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, మహిళా సాధికారతే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మరి ఈరోజు చాలా ఉత్సాహంగా రాష్ట్రమంతా కూడా కార్యక్రమాలు చేయాల్సిన రోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అక్క చెల్లెలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందని చెప్పేసి. వారికి కూడా ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ మరి వివిధ ప్రభుత్వ పాలసీల మూలంగా కానివ్వండి, అయితే స్వతహాగా వారిలో ఉన్న ఎఫిషియన్సీ మూలంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా పురుషులతో పోటీ పడే పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఆఖరి పారిశ్రామిక రంగంలో కూడా మగవాళ్ళ కంటే కూడా మెరుగ్గా వ్యాపారాలు చేసే పరిస్థితి. మరి బ్యాంక్స్ను కూడా మరి హెడ్స్గా, బ్యాంకుకి చైర్మన్లుగా కూడా మహిళలు పనిచేస్తున్న ఇది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కూడా సీఈఓలుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పరిస్థితుల్లో మరి మహిళా బిల్లు ఏదైతే వారికి రాజకీయ సాధికారత అందజేయాలనే ఉద్దేశంతో పెట్టారో మరి అది వీగిపోవటం చాలా బాధాకరం. మరి మన అక్క చెల్లెలకు వచ్చిన ఒక అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో మరి ఒక ప్రముఖ రాజకీయ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న కూటమి వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంటే ఎప్పటి నుంచో ఈ మహిళా బిల్లుని మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, మహిళలకు రిజర్వేషన్ అని. అంటే కొన్ని రాజకీయ పక్షాలు దీన్ని ఏదో ఒక ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది తప్పితే వీళ్ళకి మహిళలకు నిజంగా రిజర్వేషన్ కల్పించాలనే చిత్తశుద్ధి లేదనటానికి నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలకు తార్కాణం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డీలిమిటేషన్, రాజ్యాంగ ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సవరణలు అన్ని ప్రాంతాల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని కొన్ని సవరణలు చేస్తాం. మరి ఈ డీలిమిటేషన్లో మరి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగకోకుండా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక 25 సీట్లు ఉన్నాయనుకోండి, అంటే 12 సీట్లు అదనంగా ఇచ్చి 50%. సో అన్ని రాష్ట్రాల్లో కూడా యథాతథ స్థితి ఉంటుంది, అంటే పెరుగుతాయి కానీ ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఉంటుంది. కానీ దాన్ని కూడా అడ్డుకొని మరి కావాలని రాజకీయ కుట్రలతో మరి నిన్న డీలిమిటేషన్ కానివ్వండి, అదేవిధంగా మహిళా బిల్లుని మరి పాస్ కాకుండా చేయటం అనేది మరి కాంగ్రెస్ నేతృత్వంలోని రాజకీయ పక్షాల ఒక దౌర్భాగ్యపు రాజకీయ క్రీడ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మహిళలకి అనుకూలంగా ఉండే పార్టీ అనడానికి కొన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఎస్హెచ్జి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఎస్హెచ్జీలు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఈ ఫైనాన్సింగ్ ఏదైతే సాధికారత కోసం ఇస్తున్నారో బ్యాంకులు, అది చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషను, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల మూలంగా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మహిళలకి స్థానిక సంస్థలో కూడా రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఆలోచన చేస్తానని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తూ